ఆంధ్రాలో యూరియా కొరత ఉందా? ఖచ్చితంగా లేదు, కానీ ఖచ్చితంగా ఉంది. అదేంటి ద్వంద్వ మాటలు అంటే? అక్కడే అసలు లాజిక్ ఉంది. యూరియా ఉంది. కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు చెప్తున్నది ఏంటో తెలుసా? ఆగస్టు 20 వరకు ఏపీ ప్రభుత్వం, అంటే ఆయన ఎవరు, తిరుపతి ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు సమాధానం కేంద్రం పంపించినటువంటి లేఖ. కేంద్ర ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ మంత్రి సెప్టెంబర్ 1న ఓ లేఖ రాశారనమాట. కేంద్రం ఆంధ్రప్రదేశ్కి అడిగింది, అంటే కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ అడిగింది 4,08,451 మెట్రిక్ టన్నుల యూరియా. కేంద్రం పంపించింది 6,33,940 మెట్రిక్ టన్నులు. అంటే ఎంత ఉందో చూడండి. రాష్ట్రం అడిగిన దానికంటే ఎక్కువ యూరియా రావడంతో పాటే రాష్ట్రం అడిగిన దానికంటే ఎక్కువ ఆగస్టులోనే అమ్మేశారు. ఆగస్టు 20 వరకు అమ్మిన యూరియా 4,76,160 టన్నులట. ఇది అసలు లాజిక్. ఇంకా రాష్ట్రం దగ్గర ఉన్న యూరియా 1,57,780 టన్నులు. మరి యూరియా కొరత ఎందుకు వస్తుంది అంటే అసలు సమస్య బ్లాక్ మార్కెట్. ఓ 10 మందిని పట్టుకున్నాం అంతా మారిపోతుందంటే అసాధ్యం. ఇవాళ గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడైతే అధికార పక్షాలు లేకపోతే మన ఇష్టారాజ్యం నడుస్తుందో, లిక్కర్లో ఎట్లా అక్రమంగా జరుగుతుందో, ఇసుక అక్రమంగా జరుగుతుందో, ప్రభుత్వానికి 10 పైసలు లేకుండా ఎలా తినేస్తున్నారో, ఇప్పుడు ప్రజల్ని వేధించడం. ఆ మధ్యన జగన్ ఉన్నప్పుడు సొసైటీల ద్వారా ఇచ్చేసేవాళ్ళు వీళ్ళకి. ఆ సొసైటీ వాళ్ళు ఈ రాత కోతలు ఇవన్నీ పూర్తి చేసినందుకు గాను బస్తాకి 2 రూపాయలు అడిగారు. దానికి రచ్చ చేసి సమ్మెలు ఆందోళనకు దిగింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ 370కు 380కు రావాల్సిన యూరియా, ఇదే 270కు 280కు రావాల్సిన యూరియా 350, బస్తాకి 80 నుంచి 100 రూపాయలు ఎక్స్ట్రా వేసుకుని అమ్ముతున్నారు. దొరుకుతోంది అట్లా ఎక్కువైతేనే. అదే సందర్భంలో డైరెక్ట్గా అడిగితే దొరకట్లేదు. లాజిక్ బ్లాక్, అది అసలు పాయింట్.